Watch full episodes on Jio Hotstar. ఈనాటి ముఖ్య అంశాలు. బ్రేకింగ్ న్యూస్. లోకస్ల యొక్క పెద్ద గుంపు వీనస్ సిటీ నుంచి వేదా సిటీకి అతి వేగంగా దూసుకొస్తున్నాయి. ఇది వ్యాపించిన చోటల్లా అంతమంది పోతుంది. లడ్డూ సింగ్ ఈ విషయం కోసం శివని పిలవకుండా ఉంటే చాలు, అది మనకు కావాల్సింది. బామ్మగారు, నేను శివాని తీసుకెళ్దామని రాలేదు. ఇప్పుడే కదా రాకూడదు అనుకున్నావు, మాటల్లోనే వచ్చేసాడు చూడు. అదే అసలు నేను శివ దగ్గర ఏం చెప్పాలని వచ్చానంటే, దయచేసి వీనస్ సిటీ వైపు వెళ్ళొద్దు అని. అదే అట్నుంచి లోటస్ అదే పురుగులు వస్తున్నాయి. శివ, మనం సరదాగా బయటికి వెళ్ళి తిరిగొద్దామా? సరే సరే, నిశ్చింతగా మా మనవడిని తీసుకెళ్ళు, బయట తిరిగేసి వస్తారు అంతే కదా. ఖచ్చితంగా నువ్వు ఏదో ప్లాన్ తోనే వచ్చుంటావు. పోనీలే, లడ్డూ సింగ్ ని ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నావు? ఏవండి, ఎందుకని లడ్డూ సింగ్ చాలా రోజుల తర్వాత మన ఇంటికి వచ్చాడు, అతనికి మీరు ఒక పాట పాడి వినిపించరా? తప్పకుండా. ఏవండి, ఆపండి, లడ్డూ సింగ్ ఇంత ముందే వెళ్ళిపోయాడు. లడ్డూ సింగ్ ఇక్కడి నుంచి పారిపోవాలనే నేను ఇలా పాడాను. ఈ లోకస్ గుంపుగా వీనస్ సిటీ నుంచే వస్తున్నాయి. ఆ లోకస్ గుంపు ఎంత దూరం వచ్చిందో మనం చూద్దాం. కానీ అందుకు మనం ఊరు బయటికి వెళ్ళాలి. త్వరగా ఏదో ఒకటి ప్లాన్ చేసి తీరాలి. పిల్లలు, మీరు ఇటువైపు వెళ్ళకూడదు. లోకస్ట్ యొక్క పెద్ద గుంపు ఇటువైపే వస్తోంది. మీ ప్రాణాలకు ప్రమాదం కలగచ్చు. వెనక్కి వెళ్ళిపోండి. మీ ఇంట్లో వాళ్ళని కూడా ఇల్లు త్వరగా ఖాళీ చేయమని చెప్పండి. మేము ఎన్జిఓ ఫౌండేషన్ వాళ్ళం. న్యాచురల్ డిజాస్టర్లో వర్క్ చేస్తున్నాం. లోకస్ట్ గుంపు నుంచి ప్రజల్ని కాపాడడానికే మేమంతా ఇలా చేస్తున్నాం. నా మాట వినండి. మీరు వెంటనే ఈ ఊరిని వదిలి వెళ్ళిపోండి. మా ప్రాణానికి ప్రమాదం అని మీరు చెప్తున్నారు కదా, అదే విధంగా మీకు కూడా ప్రమాదమే కదా. మీరు మాత్రం ఎందుకు ఇక్కడ ఉంటున్నారు? అవును, ఎందుకు నిలబడ్డారు? రండి ఫ్రెండ్స్, వాళ్ళని చూస్తే నాకెందుకో అనుమానంగానే ఉంది. పదండి. శివ, నా పేరు శివ. అరే శివ, డోంట్ ఫైట్. నువ్వు వాడిని ఎందుకు కొడుతున్నావా? వీళ్ళందరూ ఎన్జిఓ మనుషులే, వీళ్ళతో ఫైటింగ్ చేయొద్దులే. రా, వెళ్ళిపోదాం రా. థ్యాంక్ యూ లడ్డు సింగ్ సార్, థ్యాంక్ యూ. ఏంటి, ఒక చిన్న పిల్లోడు మిమ్మల్ని అందరినీ కొట్టాడా? మీరు ఇంటెలిజెన్స్ మనుషులని తెలిసి కూడా మిమ్మల్ని కొట్టాడా? మళ్ళీ ఆ పిల్లోడిని చూశారంటే బాగా ఉతికి ఆరేయండి. ఓకే ఇంటెలిజెన్స్ సార్, ఈసారి వాడిని చూడగానే వాడి కథ ముగిస్తాను. బాస్, మీరు ఇన్ని లోకస్ ని ఎలా తయారు చేశారు? ఇది ఇంటెలిజెన్స్ సత్తా. రోబోట్ లోకస్ తయారు చేయటం పెద్ద కష్టమేం కాదు. ఈ లోకస్ అని నకిలీవని ఎవరికీ సందేహం రాలేదు. వేదా సిటీ ప్రజలు అందరూ చాలా భయపడిపోయి ఉన్నారు. వాళ్ళు ఏ క్షణాన్నైనా ఈ ఊరు వదిలి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఆ తర్వాత ఊర్లో ఉన్నవన్నీ మనం కొల్లగొట్టొచ్చు. వారే వా బాస్, ఏం ప్లాన్ చేశారు?
ఇప్పుడు నాకు ఒక విషయం గుర్తుకొస్తుంది. మా గ్రామంలో ఒక ఆయన తేనెటీగల్ని పెంచారు. ఆయన ఈ తేనెటీగల్ని ఎవరి మీదకైనా వదులుతాడు. అప్పుడు వాళ్ళ వస్తువులన్నీ పడేసి వాళ్ళు పారిపోతారు. ఆ తర్వాత ఆ వస్తువులన్నీ వీడు దొంగలించి పారిపోయేవాడు. అది నువ్వు ఒక పెద్ద జీనియస్ తెలుసా? మన ప్రాబ్లం సాల్వ్ అయిందనుకుంటా. ఓ అవును, అది ప్రాబ్లం సాల్వ్ అయినట్టే నాకు అనిపిస్తోంది. కానీ ఇప్పుడు నేను అసలు ఏం చెప్పాను? చెప్పు, ఏం చెప్పాను? అరే అది ఈ లోకస్ ని కూడా వాళ్ళు దొంగతనం చేయడానికి ఉపయోగించొచ్చు కదా. మనల్ని ఒక గ్రూపు వెళ్ళమని చెప్పారు కదా, మనం వెళ్ళలేదు. బహుశా అది వాళ్ళ పైన ఏండొచ్చు కదా. మనం దీని గురించి ఇంకా తెలుసుకోవాలి. నేను నా రోబోబీని పంపించి అసలు విషయం ఏంటో తెలుసుకుంటాను. త్వరగా వెళ్ళి కనిపెట్టు. లోకస్ వేదా సిటీకి చేరుకోవడానికి ఇంకా కాస్త దూరమే ఉంది. అరే, ఇంత టైం అయింది, అయినా కూడా నా రోబోట్ బీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ నాకు ఇవ్వలేదే. అది ఏమైపోయింది? సరే, దాని రికార్డింగ్ ని చూద్దాం. అంటే నాకు తెలిసి అది మన రోబోబీని డిస్ట్రాయ్ చేసి ఉంటుందా? ఇది చూడ్డానికి డెంటలా ఉంది. నా రోబోబీ మెటల్ తో చేశాను, కానీ నార్మల్ లోకస్ నన్ను ఏమీ చేయలేదు. అయితే అది ఒక ఏలియన్ లోకస్ అయ్యుండొచ్చుగా. కాదు యూడి, అది ఏలియన్ లోకస్ కాదు. అవి కూడా మామూలు రోబోటిక్ లోకస్లే. అందువల్లనే వాళ్ళని కొంచెం కొంచెంగా వేదా సిటీకి పంపుతున్నారు. వాళ్ళు ఇక్కడికి రావడానికి ముందే ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరినీ వెళ్ళగొడితే ఈ ఊరిని కొల్లగొట్టొచ్చు అనుకుంటున్నారు. అవును, నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది. నేను చెప్తున్నానుగా, చిన్నపిల్లలు మీరు అటువైపు వెళ్ళకూడదు. పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకల్. శివ, నా పేరు శివ. లడ్డు సింగ్ గారు, వాళ్ళని అరెస్ట్ చేయండి. వీళ్ళ లీడర్ ఎవరో తెలుసుకొని ఆయన్ని కూడా అరెస్ట్ చేసేద్దాం. నేను వెంటనే వెళ్ళి ఆ లోకస్ అన్నిటినీ ఆపేస్తాను. ఓ, ఈ పిల్లోడు అస్సలు మారడా? ఇంటెలిజెన్స్ ని అస్సలు అనుమాన పడకూడదని అర్థమయ్యేలా చెప్పాలి. శివ, పరిగెత్తు. ఎంత దూరం పరిగెడతావు? నా లోకస్ నిన్ను ఎలాగన్నా పట్టుకుంటుంది. కుదరదు, వీడు నా అన్ని లోకస్ ని డిస్ట్రాయ్ చేసేశాడు. నేను ఈ పిల్లోడిని అస్సలు వదిలిపెట్టను. యు ఆర్ అండర్ అరెస్ట్ మిస్టర్ ఇంటెలిజెన్స్ సింగ్. నీకు శివ ఇంటెలిజెన్స్ గురించి తెలియదు కదా. శివ, ఆ లోకస్లన్నీ నిన్ను చేసినాయా? కానీ అవి నిన్నెందుకు పట్టుకోలేదు? అవి నన్ను చేయలేదు. నేను సైకిల్లో ఎప్పుడో మ్యాగ్నెట్స్ ని ఆన్ చేశాను. అవన్నీ మెటల్ తో తయారు చేశారు కదా. నా సైకిల్ మ్యాగ్నెటిక్ పవర్ కి అవన్నీ అతుక్కుపోయాయి. మరోసారి ప్లాస్టిక్ లోకస్ ని తయారు చేస్తాను.
ఆ తర్వాత నేను చూసుకుంటాను. శివ దాన్ని అంతం చేయడానికి ఏదైనా ఒక ఐడియా ఆలోచిస్తాడు. ఇంటెలిజెన్స్ వాళ్ళ ఇంటెలిజెన్స్ పై కూడా సందేహపడొచ్చు, కానీ శివ ఇంటెలిజెన్స్ ని ఎప్పుడు ఎవరు సందేహపడకూడదు. అర్థమైందా అంకుల్? Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.